మన అతిథి ఎంఈఓ గారికి, అలాగే మన మాస్టర్ గారికి, అలాగే మన శ్రీను, అలాగే రామకృష్ణ, అలాగే వేదిక మీద ఉన్న ఇంకొక ఆప్తుడు అలాగే కృష్ణమోహన్కి అందరికీ నా నమస్కారం. అలాగే పిల్లలందరికీ కూడా అభినందనతో కూడిన ఆశీస్సులు. ఇందాక మన రిటైర్డ్ మాస్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు ఎంత ఉపయోగపడుతుందంటే, ఇలాంటి పెద్దల చేత మాట్లాడించడం వల్ల మీకు లైఫ్ అంటే ఏంటి ఏదన్నా తెలియాలన్నా ఒక బేస్ అయితే ఉండాలి. ఆ బేస్ అన్నది స్కూల్. తల్లి తండ్రి మొదటి గురువు అయితే, తర్వాత మిమ్మల్ని గమ్యస్థానానికి చేర్చేవారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు గురువులు. గురువులు అందరూ కూడా ఎప్పుడు పూజనీయులే అవుతారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే ఉంటుంది. ఇవాళ మీ అందరూ రకరకాల విషయాల్లో ఎంత ఎదిగినా దానికి వెనకాల కృషి ఉండేది మాత్రం గురువుదే. ఇంకొకటి, తల్లిదండ్రుల విషయానికి వస్తే, ఇక్కడ మన భద్రాచలంలో ఒక రామచంద్ర స్వామి ఉన్నారు, పర్ణశాలలో ఒక రామచంద్ర స్వామి ఉన్నారు, మన ఆరకొత్తగూడెం విజయరాములు ఉన్నారు. కానీ అదే ఆరకొత్తగూడెంలో రామచంద్ర స్కూల్ ఉంది. అది తండ్రి పేరు పెట్టాడా దేవుడి పేరు పెట్టాడా లేదు, కానీ ఇది చాలా అభినందనీయం కృష్ణమోహన్కి. ఎందుకంటే తండ్రిని గుర్తేసుకుంటూ దేవుని కూడా లక్కీగా 2 పేర్లు కలిసి ఒకటి. కానీ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. 13 సంవత్సరాలు ఈ స్కూల్ని ఇలా నడపటం అంటే చాలా క్రిటికల్ విషయం. ఎందుకంటే ఇవాళ ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. దాని ఎంత ఇబ్బంది ఉంటుందంటే ఇలాంటి స్కూల్ నడపాలంటే పిల్లల మీద. ఇప్పుడు ఈ రోజు ఇంతకుముందు మా దగ్గర పిల్లలు కొడితే ఏం చేసేవారంటే, ఒక ఇంటికాడ చెప్తే ఇంటికాడ నుండి బాధేవారు. మనం ఎవడన్నా స్కూల్కి రాకపోతే వాడి గురించి 2 వెళ్ళి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఎవరన్నా పిల్లల్ని కొద్దిగా ఏదైనా అన్నారంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇబ్బంది పడకండి. మీరే మీ పిల్లలకి తండ్రి గురువు ఏమి చెప్పాడు అన్నది పిల్లలు ఇంటికి వచ్చి చెప్పినా కానీ మీరు సంయమనంతో పిల్లల్ని ఆ వృత్తి కోసం గురువు మీకు చెప్తాడు. కానీ వేరే ఉద్దేశంతో ఏ గురువు చెప్పరు. గురువు కానీ డాక్టర్ కానీ లైఫ్ లాంగ్ ఎప్పుడు గురువుకు నిజం చెప్పండి. గురువులు కోపడినా అది మీ అభివృద్ధి కోసమే కానీ మీ అభ్యుదయం కోసం కానీ వేరే దాని కోసం కాదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒకవేళ ఏదైనా గురువు చిరాకు పడ్డాడంటే ఎందుకు పడ్డాడు అనుకోకుండా దాని వెనకాల ఏముంది, నా పిల్లోడు ఎలా ఫాలో అవుతున్నాడు ఏంటి, రేపొద్దున పిల్లలు వృద్ధి చెందాలంటే తల్లిదండ్రులు గురువుల బాధ్యత ఎంత ఉందో అంతకంటే ఎక్కువ తల్లిదండ్రులు ఉంది. ఈరోజు కమ్యూనికేషన్ పెరిగి ప్రతి వాళ్ళు ఈ కమ్యూనికేషన్ వల్ల చెడు కంటే మంచి కంటే కూడా చెడు వైపు వెళ్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత మాత్రం 100% తల్లిదండ్రులదే.